చేతి రాత మారితే తలరాతనే మారిపోతుంది. సుమారు ఒక 5-6 దేశాల్లో 2,43,000 మంది రైటింగ్స్ మార్చాను. నేను గోరుతోటి బొమ్మలు గీస్తాను. ఐఎమ్ ఆర్టిస్ట్. ఒక్క 20 minutes మీరు నాకు టైం ఇవ్వండి. ఆల్రెడీ 1 minute అయిపోయింది కాబట్టి 18 minutes అయితే. మై డియర్ స్టూడెంట్స్, హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంటే కాదా చెప్పండి నాకు గట్టిగా. సౌండ్ 1 2 3 ఇంపార్టెంటే కాదా? మన లోపల దాగి ఉన్న కళలను బయటకు తీసుకురావడానికి హ్యాండ్ రైటింగ్ అంటే నాకు తెలిసింది ఏందో తెలుసా? చేతి రాత మారితే తలరాతనే మారిపోతుంది. అటువంటి తలరాత మార్చుకోవడానికి చేతి రాత మారిస్తే ఏం బాగుంటుందో ఎవరో కాదు, మన రాజమండ్రి వాస్తవ్యులు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ పర్సనాలిటీ, నెయిల్ ఆర్ట్ స్పెషలిస్ట్, హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్, ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మై ఫ్రెండ్ రవి సార్. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. 1 2 1 2 3 గట్టిగా చెప్పండి. గట్టిగా నిలబడి కొద్దిగా ముందుకు రండి, అందరూ కూడా ముందుకు రండి. సో విన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈ వీడియో మాత్రము 22 లక్షల ఛానల్లో వెళ్తుంది. 22 లక్షల్లో. సార్ ఓటు యు సార్. నా పేరు డాక్టర్ రవి పరస. సో నేను ఈ ఇంపాక్ట్లో ఆల్మోస్ట్ 10 years నుంచి కూడా అప్పుడప్పుడు క్లాసెస్ చెప్తున్నాను. నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ విత్ మై లయన్స్ క్లబ్ టీమ్ ఆఫ్ రాజమండ్రి అండ్ గంపసార్ అండ్ ఆల్ అదర్ టీమ్స్, ఆల్ మై కలీగ్ ట్రైనర్స్ అండ్ ఎవ్రీథింగ్. రిజల్ట్స్కి ఇప్పుడున్నటువంటి దానికి నేను చెప్పిన దానికి ఉండేటువంటి తేడాతోటి చెప్తున్నాను. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, నేను ఇప్పటికీ హ్యాండ్ రైటింగ్ ద్వారా సుమారు ఒక 5-6 దేశాల్లో 2,43,000 మంది రైటింగ్స్ మార్చా. రియల్లీ ప్లీజ్ అండర్స్టాండ్. బేసికల్గా నేను ఏంటంటే గవర్నమెంట్లో జాబ్ చేసి రిజైన్ చేసి యాజ్ ఏ లెక్చరర్గా, సీనియర్ పర్సన్గా నేను గోరుతోటి బొమ్మలు గీస్తాను. ఐఎమ్ ఆర్టిస్ట్. ఈ ఈ నఖచిత్ర కళ అంటారు. ఈ గోరుతోటి బొమ్మల గీయడంలో ప్రపంచంలో సుమారు 5,000 మంది ఆర్టిస్టులు ఉంటే నేను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నానండి ఇవాళ. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇప్పటికి నేను 300 అవార్డులు తీసుకున్నాను, 17 బిరుదులు, 3 స్వర్ణ కంకణాలు. ఓకే, సో ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, ఇవన్నీ బిఫోర్ మై ఇంపాక్ట్ లైఫ్. ఇందులో సగం కూడా లేవు, సగం కూడా కాదు, 1/4 కూడా లేవు. ఈ తరం పిల్లలకి చాలామంది అక్కడ భోజనానికి వెళ్ళిపోయి అలా బయటకు వెళ్ళిపోయారు చూసారా, దే ఆర్ ద లూజర్స్. రియల్లీ వాట్ గంపసార్ సైడ్ ఈజ్ కరెక్ట్. ఒక్క 20 minutes మీరు నాకు టైం ఇవ్వండి. ఆల్రెడీ 1 minute అయిపోయింది కాబట్టి 18 minutes అంతే. రియల్గా మనం ఏడాది పాటు చాలా కష్టపడి చదివినటువంటి చదువుని ఒక్క 2 గంటలు 2 to 2.5 hours మనము దాన్ని ప్రజెంటేషన్ చేయాలి. దిస్ ఈజ్ ద సినారియో ఆఫ్ ఎగ్జామినేషన్. ఎవరైనా కావచ్చు, ఎలాంటి వాడికైనా కావచ్చు, ఇంక్లూడింగ్ అస్. మా ట్రైనర్స్ అందరిని అడగండి. ఈ ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఈవేళ ఇక్కడ చెప్తున్నది అరగంట కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, 1 day కనీసం వాళ్ళు ప్రిపేర్ అవుతారు. దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్ ఫర్ అవర్ ట్రైనర్స్. ఎంత వయసు వచ్చినా ప్రతి వ్యక్తి కూడా ఎగ్జామ్ ఏదో రూపైనా రాయాల్సిందే. అది పెళ్ళైన తర్వాత భార్యతో రాయాలా, కాలేజీలో చదువుతుండగా లవర్తో రాయాలా, వీధిలో కబుర్లు చెప్పుకుంటే బండ మీద ఉండే కుర్రోడితో రాయాలా, ఆఖరికి ఎగ్జామ్ రాసేటప్పుడు లెక్చరర్తో రాయాలా. డెఫినెట్గా నేనేమంటానంటే, ఎంత చదివేము, ఎంత చేసాము ఇవన్నీ కాదు. ఒక్కసారి చూడండి, రైట్ యువర్ ఫ్యూచర్ ద వే యు వాంట్. అసలు మన తలరాత, చాలామంది చెప్తారు కదా, తలరాత మీ చేతి రాత బాగుంటే తలరాత మారుతుంది. అసలు మన తలరాత మన చేతిలో ఉంటుందా? దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరందరూ అర్థం చేసుకోండి, గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ సినారియో మీకు చాలాసార్లు ఎదురైంది. ఏమై కరెక్ట్ ఆర్ రాంగ్? ఎన్నిసార్లు మీరు రాసింది, ఎవరో రాసింది చదవడం కాదు, మీరు రాసిన చేతి రాత నోట్బుక్ మీకు చదవడానికి మీకు అర్థం కాక ఇంటికి వచ్చి తల పట్టుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి? డెఫినెట్గా అందరికీ ఉన్నాయి.
ఒకసారి మీరు అందరూ ఊహించుకోండి, ఎన్నిసార్లు మీరు వెంటనే ఫోన్ తీసి ఆ సెకండ్ పీరియడ్లో ఆ మేడం చెప్పింది అదేంటే ఇది నాకు అర్థం కాలేదు అంటూ ఇమీడియట్గా ఫోన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు చూసుకోండి, ఎన్నిసార్లు అనుకోండి ఏదనుకోండి, మరి అందరిలో ఒక చిన్న నోషన్ అయితే ఉంది. ఏంటంటే కంప్యూటర్స్ వచ్చేసాయి, కంప్యూటర్స్ యుగంలో ఇంకా హ్యాండ్ రైటింగ్ ఏంటి, దీనికి మళ్ళీ ట్రైనింగ్ ఏంటి, మనం రాసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇదిగా ఉంటాయి. లిటరల్గా మీరు అర్థం చేసుకోండి, ఎన్ని కంప్యూటర్లు కాదు, రాబోయే 30 ఏళ్ల వరకు కూడా కంపల్సరీగా హ్యాండ్ రైటింగ్స్ మీదే వెళ్తుంది. 200% ఐఎమ్ టెల్లింగ్. అంతవరకు ఎందుకు, ఒక్కసారి మీ మనసులో మిమ్మల్ని ఇలా జస్ట్ ఒక్కసారి మీరు అనుకుని చూడండి, మీ క్లాసులో ఎవరు బాగా హ్యాండ్ రైటింగ్ రాస్తారు అని అడగానే సుజాత, రోహిణి, భాస్కర్, 40 నుంచి 60 మంది ఉన్న దాంట్లో 2 పేర్లు మీకు గుర్తుకొస్తాయి. అదే 2 పేర్లలో మీ పేరు ఉంటే ఇంకెంత బాగుంటుంది. ఈ సెషన్లో కనుక నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తే 200% దీనికన్నా అద్భుతంగా మీరు రాయగలరని నాకు నమ్మకం. ఎందుకంటే అక్షరం అంటే అర్థం దానికి క్షయం లేనిది, దానికి మరణం లేనిది. ఎందుకంటే మనము మన వంశంలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, రవి పరస ఇస్ మై సర్నేమ్. నేను నా లైఫ్ పీరియడ్ కొంతే, కానీ నా వంశం పీరియడ్ చాలా ఉంటుంది. అది అలా ఉంటూనే ఉంటుంది. అలాగే అక్షరం కూడా ఏదైతే క్షయం లేదో, ఏదైతే చాలా 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 కాలం తరతరాల పాటు నిలిచి ఉంటుందో దాన్నే మనం అక్షరం అన్నాం. ఇందులో మనము నెక్స్ట్ దీంట్లో మీరు చూడండి, చాలామంది చేసే చిన్ని తప్పులు చెప్తాను, చిన్ని రైట్స్ చెప్తాను. చాలా చాలా సింపుల్. నేను చెప్పేవి ఏది కూడా మీరు పెద్ద కష్టమైనది ఏది లేదు. చూడండి, చాలామందికి మనం హ్యాండ్ రైటింగ్ రాయాలి అంటే కంపల్సరీగా పెన్ ఉండాలి. ఏమై కరెక్ట్ ఆర్ రాంగ్? సో పెన్ ఉండాలి. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, విత్ మై 2,43,000 మంది యాజ్ ఆన్ డేట్కి నేను చెప్పిన స్టూడెంట్స్లో, ఇందులో 2 లక్షల మందికి పైగా ఓన్లీ పెన్ సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల హ్యాండ్ రైటింగ్ రాలేదు తప్ప మిగతా అన్ని విషయాల్లో దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక హ్యాండ్ రైటింగ్ బాగా రావాలి అంటే మన చేతిలో ఒక చిన్న ఇదే మన ఆయుధం. మన విజయదశమికి ఆయుధ పూజలో చాలామంది కూడా పెట్టుకునే ఉంటారు, రచయితలు, కవులు, వీళ్ళందరికీ ఆయుధం ఇదే కదా. సో ఈ పెన్నులో మీరు చాలామంది చూసుకోండి, పూర్వకాలం అంటే ఇంక్ పెన్నులు ఉండేవి, అప్పుడు రైటింగ్స్ చాలా అద్భుతంగా ఉండేవి. అప్పుడు బుక్స్ కూడా ఐ థింక్ మా ఏజ్ తరం పీపుల్, చిన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండుంటే లేపాక్షి బుక్స్ అనే అమ్మేవారు, ఏపీ గవర్నమెంట్. అద్భుతం, 232 పేజీల పుస్తకం, ₹2.20. ఇంతలా ఉండేదండి ఆ బుక్. అద్భుతమైన పేపర్స్. ఇప్పుడు అన్ని కల్తీలాగే పేపర్ కూడా కల్తీ కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి అనేక రకాల పెన్నుల్లో మీరందరూ చూడండి, ప్లీజ్ కీప్ ద క్యాప్. మీరు ఇలా క్యాప్ తీసిన తర్వాత మీరు కంపల్సరీగా దీన్ని బ్యాక్ సైడ్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సాధారణంగా మీ అందరికీ బాగా అర్థం అవ్వాలంటే, అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు బ్యాంకుకి వెళ్ళట్లేదు, కానీ బ్యాంకులకు వెళ్ళేటప్పుడు ఒకసారి పెన్ను ఇచ్చామంటే వాళ్ళు మళ్ళీ పెన్ను తిరిగేవారు. నేనేం చేసేవాడిని అంటే పెన్ను ఇచ్చేవాడిని, కానీ క్యాప్ ఇచ్చేవాడిని కాదు. క్యాప్ నా దగ్గర పెట్టుకున్నాను. అది చచ్చినట్టు నాకు మళ్ళీ వెనక్కి ఇచ్చేవాడు అనమాట. అఫ్కోర్స్ అలా నేను కూడా చాలా పెన్నులు తెచ్చేసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా సరదాలు. మళ్ళీ తర్వాత పట్టుకెళ్ళాలి, మళ్ళీ బ్యాంకులో రెగ్యులర్ కలిసి వాళ్ళం కదా, ఇచ్చేసాడు అంతే. అయితే ఇలా పట్టుకున్న తర్వాత మీరు ఒక్కసారి చూడండి, ఈ 3 వేళ్ళు, ఇది పెద్దగా నేను చెప్పకలే, ఈ మిడిల్ ఫింగరు, ఈ ఇండెక్స్ ఫింగరు, ఈ తంబు, మూడిట్లోనూ పట్టుకుని మీ దగ్గర పెన్నులు ఉంటే కనుక చూసుకోండి. మీ దగ్గర ఉంటే పెన్నులు ఉంటే కనుక ప్లీజ్ జస్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ బ్యాగ్. ఒకసారి హ్యాండిల్తో ఇలా పట్టుకోండి. ఇది ఈ నిబ్ దగ్గర నుంచి ఇక్కడ ఉండేటువంటి ఒక 1 సెంటీమీటర్ గ్యాప్లో కొంచెం పైకి ఇచ్చి, ఈ రెండిటి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉండాలి. ప్లీజ్ క్లోజ్లో చూపించండి. ఇది ఈ పెన్ కనుక మనము ఇలా హోల్డ్ చేసుకున్నప్పుడు మీరు చూసుకోండి, ఇక్కడ కనుక మీరు చిన్న ఫర్రో కనుక మీకు గ్యాప్ ఇచ్చుకున్నట్టయితే మీరు పేపర్ మీద రాసేటప్పుడు ఈ నీడిలు ఎక్కడ ఉందో మనకి కంటికి కనబడుతుంది. చాలామంది మీరు అబ్జర్వ్ చేసి ఒకసారి మీ చేతిలో పెన్ ఉంటే కనుక, మనందరికీ ఉన్న ఒక పెద్ద అలవాటు ఏంటో తెలుసా? మరి నన్ను ఏం తిట్టుకోకండి, పెన్ ఎలా పట్టుకుంటాం కదా, పెన్ ఎలా పట్టుకోగానే, పెన్ను పట్టుకోవడమే మనకు అది ఒక పెద్ద గగనం. ఎందుకంటే స్కూల్ నుంచి కష్టపడి 8 పీరియడ్స్ అక్కడ అన్నీ చూసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి చేయడం అనేటువంటిది చాలా కష్టం. వచ్చిన తర్వాత మళ్ళీ మాయదార్గోల అమ్మ, అక్క, చెల్లో, వీళ్ళందరూనేమో రకరకాల క్వశ్చన్స్ ఇవన్నీ. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే, పెన్ను ఒక రకమైనటువంటి థాట్లో ఉండి పెన్ను పెట్టుకునే దాని మీద మనం దృష్టి పెట్టాం. కారణం ఏంటంటే, మనకి ఆ మ్యాథమెటిక్స్ మాస్టర్ ఒకడు, ఆ సైన్స్ టీచర్ ఒకళ్ళు,
ఆ సోషల్ హోంవర్క్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, తెలుగు టీచర్ ఏమో పద్యాలు రాయమంటారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఈ పెన్ను పట్టుకునే విధానం మారిపోయి ఇలా పట్టేసేసుకుని ఆ సైన్స్ టీచర్, ఆ మ్యాథమెటిక్స్ టీచర్ అని చెప్పి ఇలాగ ఫీల్ అయిపోయి మీలో మీరు ఒక్కసారి మీరు గుర్తించుకోండి. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మీరు అందరికీ ఇది ఎక్స్పీరియన్సే. మీరు కాదన్నా సరే నేను ఒప్పుకోను, ఎందుకంటే నా మ్యాథమెటిక్స్ మాస్టర్ కూడా అలాగే ఇచ్చేవాడు కాబట్టి. ఎప్పుడు అంతే, వాళ్ళ హోంవర్క్స్ ఇవ్వడం వాళ్ళ పని అనుకుంటూ మొదలెట్టేవాడిని. తర్వాత తెలిసింది, ఈ పెన్ను పట్టుకునే విధానం కనుక మనం పట్టుకుంటే ఎంతసేపు అయినా రాయొచ్చు. మనం ఎక్కడ రాస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఇది చాలా ముఖ్యంగా నోచుకోండి. 70% ఆఫ్ ది హ్యాండ్ రైటింగ్ పూర్తిగా ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు పెన్నును కరెక్ట్గా పట్టుకోండి. ఈ వేళ నుంచి మీరు ఒట్టేయండి. నేను ఎంత ప్రెజర్లో ఉన్నా సరే పెన్నును నేను ఎట్టబెల్ సరే మీరు చూసుకోండి, ఈ 3 ఫింగర్స్ దీంట్లో ఉండేటువంటిది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్